నిన్న సాయంత్రం ఈగల్ టీం విశాఖ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేశారు. విశాఖలో డ్రగ్స్ కలిగి ఉన్న గీత చరణ్, కొండారెడ్డి, హర్షవర్ధన్ అనే ముగ్గురిని పట్టుకున్నాం. కొండారెడ్డి వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. గీత చరణ్ నుంచి కొండారెడ్డి సేకరిస్తుంటే 48 LSD స్ట్రిప్ బ్లాట్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. విశాఖ రైల్వే స్టేషన్ కూడలి వద్ద కొండారెడ్డి, హర్షవర్ధన్ అరుపులోకి తీసుకున్నాం. నిన్న 10,000 కేజీలు గంజాయి దగ్ధం చేశాం. ఇది నార్కో డ్రగ్ టెర్రరిజం. ముంబై దాడులు చేసిన ఉగ్రవాదులు కూడా నిధులు డ్రగ్స్ ద్వారా వచ్చినట్టే తెలుస్తోంది. రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడం కోసం చాలా కృతనిశ్చయంగా ఉన్న విషయం మీకు అందరికి తెలిసిందే. అందులో భాగంగానే ఎలీట్ పోలీస్ ఫోర్స్ ఈగిల్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఒక IG ర్యాంక్ ఆఫీసర్ దానికి లీడ్ చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్ ఈ ప్రాసెస్ లో భాగంగా 31వ తారీఖున నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో ఒక 3 వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 48 LSD బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు గీత్ చరణ్ ఒక వ్యక్తి పేరు, ఇంకొకటి కొండారెడ్డి, ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు. సో ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. గీత్ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కొండారెడ్డి అన్నతను MBA సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను విశాఖపట్నం YSRCP యువ విద్యార్థి అధ్యక్షుడు, యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్నతను. సంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే YCP యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను గీత్ చరణ్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ LSD అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. ఈ కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి LSD తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి LSD బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంతన్ అన్న వ్యక్తి ఇతనికి 48 LSD బ్లాట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని గీత్ చరణ్ నిన్న ట్రైన్ లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్ జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని LSD స్ట్రిప్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. సెంతన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి, అతన్ని కూడా పట్టుకుంటాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనుక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది, ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్ తీసుకొచ్చాడు, ఎవరున్నారు, అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా గానీ, ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా గానీ ఉపేక్షించడం జరగదు. మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.